నమస్కారం అండి. నా పేరు శ్రీనాథ్ చౌదరి. మా ఊరు ఎండ్రాయి అండి. ఈరోజు మాకు జరుగుతున్న గ్రామ సభకి సంబంధించి సిఆర్‌డీఏ ఆఫీస్ ఓపెన్ చేయడం జరుగుతుంది. దీంట్లోనే మాకు సిఆర్‌డీఏ ఆఫీస్‌కి సంబంధించి మా ఊరు రైతులందరికీ కూడాను ఉన్న సమస్యల గురించి మాట్లాడాలి అంటే కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి. వీటన్నిటిని క్లారిఫికేషన్ తీసుకొని ఇక్కడ మాట్లాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే ఇప్పుడు దాకా మాకు ఉన్న డౌట్స్ ఏంటంటే కౌలు ఎంత ఇస్తారు, ఆ కౌలు పరిస్థితి ఏంటి, ఒకవేళ కనుక ఈ కౌలు పరిస్థితి ఏంటి అంటే లాస్ట్ టైం వాళ్ళు ఇచ్చినది 30,000 దాకా పే చేసినట్టున్నారు. ఈ 30,000 కాకుండా యాజ్ పర్ ద సినారియో రైట్ నౌ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం, ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం జరిగిన దానికి ఈరోజు జరిగిన దానికి కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతా పెరిగిపోయి ఉంది. దానికి తగ్గట్టుగా మాకు ఏదైనా ప్యాకేజీని కొంచెం ఇంక్రీజ్ చేయగలిగితే అందరికీ ఉపయోగపడేలాగా ఉంటుంది. అలాగే ఈరోజు ఈ గెజిట్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఈ గెజిట్ నోటిఫికేషన్లో రాజధాని రీజన్ కిందకి రావడం జరిగింది, పరిసర ప్రాంతాల కిందకి మాత్రమే ఉన్నది. ఒకవేళ కనుక 3 years తర్వాత మన గవర్నమెంట్ కనుక లేకపోతే అప్పుడు వీళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో ఈ రైతులందరి పరిస్థితి ఏంటి? సో దీన్ని గెజిటెడ్ నోటిఫికేషన్లో కనుక మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఉన్నట్లయితే మాకు కూడాను కొంచెం బెనిఫిట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే వీటితో పాటుగా మాకు రైతులందరూ కూడాను బ్యాంక్స్లో పెట్టుకుని ఉన్నారు, అందరూ కూడా సన్నకారు రైతులే ఉంటారు. వీళ్ళందరూ కూడాను వాళ్ళ పొలాలు కానివ్వండి ఇవన్నీ కూడాను బ్యాంక్స్ నుంచే అప్పు తీసుకొని పొలాలు వేసేవాళ్ళు. వీళ్ళందరూ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎంతో కొంత మేరకు వీలు కలిగేలాగా, ఎంత మేరకు వీలైతే అంత లాస్ట్ టైం 1.5 lakh దాకా ఏమో సబ్సిడీ లాగా ఇచ్చినట్టున్నారు. అలా కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా మీరు దాని గురించి ఏదైనా అవగాహన ఒక వర్డ్ చెప్తే బాగుంటుంది అన్నది మా మెయిన్ ఉద్దేశం అండి. దీంతోపాటుగా మేము ఇంకోటి ఏంటంటే మాకిచ్చే ఏదైతే స్థలాలు కానివ్వండి 2 విలేజెస్ కలిపి ఒకసారి ఇస్తున్నారా, లేదంటే ఏ విలేజ్కి ఆ విలేజ్ ఇస్తున్నారా అన్నది మాకు ఇప్పటికీ కూడాను ప్రతి ఒక్క రైతుకి, పొలం ఇచ్చే ప్రతి ఒక్క రైతుకి కూడాను దాని మీద అవగాహన లేదు. వీళ్ళందరూ కూడా భయపడేది ఏంటంటే మా తాతల నాటి ఆస్తులు ఇస్తున్నాం, దీనికి సంబంధించి మాకంటూ ఒక గ్యారంటీ ఉండాలి కదా అన్న ఉద్దేశం ప్రతి ఒక్క రైతుకి ఉంది. ఒకవేళ కనుక దీని గురించి పూర్తి అవగాహన రైతులకు కల్పించినట్లయితే మా విలేజ్కి సంబంధించిన రైతులు అందరూ కూడా సుముఖంగా వ్యక్తం చేసే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతానికి ఇంతమంది అంతమంది అని చెప్పడం కరెక్ట్ కాదండి. ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడాను స్వతంత్రంగా వచ్చి వాళ్ళది సిఆర్‌డీలో ఇవ్వడానికి సుముఖంగా ఉన్నాం. అయితే ఈ చిన్న డౌట్స్ ఏవైతే ఉంటాయో వీటిని వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కానివ్వండి, లేదా వాళ్ళకున్న భయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం కనుక చేసినట్లయితే ఎప్పుడూ కూడాను మిగతా వాళ్ళందరూ కూడా ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మాది చావుపాడు ఎండ్రాయి 2 రెవెన్యూలు ఒకటేనండి. మరి ఒకటికి ఇద్దరు ఉన్నాం కాబట్టి ఒకసారి దాని గురించి కూడా పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా ఏమన్నా? ఓకే. ఎలా ఉంది 19 కాలంలో రాజధాని డెవలప్మెంట్ నిర్మాణ పనులు ఎలా జరుగుతుంది? రాజధాని పనులు అయితే చాలా చురుగ్గా జరుగుతున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం జనాలు ఒక విలేజ్ని తలపించేలాగా పనులు జరుగుతున్నాయి. అందరూ కూడాను డౌట్లు ఉండి అవునా కాదా ఈ పుకార్లు ఏదైతే ఉన్నాయో ఈ పుకార్లన్నింటినీ డౌట్ని వ్యక్తం చేసుకోవడం కాదు, క్లియర్ చేసుకోవడానికి అక్కడికి వెళ్ళి పనిచేసి చూసి వచ్చిన తర్వాత మాట్లాడటం మానేశారు. చూడక ముందు మాట్లాడే విధానం వేరు, చూసిన తర్వాత విధానం వేరు. ఎందుకంటే లైవ్లో ఉంటేనే కదా అందరికీ తెలుస్తుంది. అదైతే కన్ఫామ్గా ఉందండి. అప్పుడు లాస్ట్ 5 yearsకి ఇప్పటికీ ఆ వేరియేషన్ తెలుస్తుంది. అదైతే ఉందండి. బాగా చాలా స్పీడ్ జరుగుతుంది. మేము ఇంతే స్పీడ్ తోటి మా విలేజ్ని కూడా అందరికన్నా ముందేస్తున్నాం కాబట్టి మాకు కూడా ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుందనే ఉద్దేశంతోనే మేము ముందుకు రావడం జరుగుతుంది. మాది ఫస్ట్ అండి చంద్రబాబు గారు ఫస్ట్ తీసుకున్నప్పుడు మా భూమి వచ్చేసి ఎకరం 30 లక్షల నుంచి 40 లక్షల దాకా పలికిందండి. ఇప్పుడు ఎప్పుడైతే మన రాజధాని రైతులు 29 గ్రామాల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్యాగం ఫలమే ఇదంతా కూడాను. నిజంగా చెప్పాలంటే మేము ముందు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంత దూరం తీసుకొచ్చి ఇంత పెద్ద నగరాన్ని నిర్మించడానికి బాబు గారికి సహాయం చేసినందుకు ముందు 29 గ్రామాల రైతులు అందరికీ ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ త్యాగం అది. ఉద్యమాలు అనేవి జరుగుతాయి అంటారు కానీ కొన్ని ఉద్యమాలు మనలోంచి వచ్చే ఉద్యమాలను నిజంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఉద్యమం ఏదంటే ఇది అమరావతి ఉద్యమం అండి. ఒక రైతు తనకున్న 300 ఎకరాలు కానీ 30 ఎకరాలు కానీ ఎకరం అనుకోండి, అరెకరం అనుకోండి, తన సొంత పొలాన్ని దున్నుకుంటా ఉన్న రైతు ఈరోజు జనాలందరి కోసం ఇస్తున్నారంటే త్యాగం కాదంటారా?
ఈ త్యాగాన్ని గుర్తించాలి అంటే ఆ 29 గ్రామాల రైతు ప్రతి ఒక్క రైతుకు కూడాను నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ళు చేసిన త్యాగం వల్లే ఈరోజు మాకు ఎకరం వచ్చి 1.5 కోటి దాకా పలుకుతుంది అంటే అది వాళ్ళ త్యాగమే. దీన్ని మనసులో పెట్టుకొని ఇంత పెరుగుతుంది కాబట్టి అందరికీ ఉపయోగపడే పనిని అందరూ ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకుంటే నలుగురికి ఉపయోగపడుతుంది.